లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ నెల 5న విజయవాడలో డ్రగ్స్ దొరికాయి. ఓ ముఠాలోని 3 సభ్యులను అరెస్ట్ చేసి 33 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లుగా ప్రాథమికంగా తేలింది. అయితే ఈ ముఠా మూలాలు ఎక్కడా అనేది మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు. బెజవాడలో పట్టుబడిన డ్రగ్స్ కేసుకు సంబంధించి మూలాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ ఢిల్లీ నుంచి వచ్చినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు వాటిని పంపిన కీలక నిందితులను పట్టుకోవడం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచూకీ చిక్కడం లేదు. జూన్ 5న విజయవాడలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మనోహర్ మేనమామ ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటాడు. కొన్నేళ్ల క్రితం అక్కడికి వెళ్లి పనిచేసిన మనోహర్కు ఢిల్లీకి చెందిన రింకు పరిచయం అయ్యాడు. రింకు దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి ఉపయోగించేవాడు మనోహర్. యూపీ నుంచి వచ్చేసిన తర్వాత చిన్ననాటి స్నేహితుడు జీవన్తో కలిసి డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ తర్వాత మనోహర్ ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా జీవన్ కు డ్రగ్స్ పంపించేవాడు. అనంతరం వచ్చిన క్యూఆర్ కోడ్ కు నగదు పంపేవాడు. ఇలా తెప్పించిన డ్రగ్స్ ని జీవన్ పెనమలూరుకు చెందిన సమద్, పటమట టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీష్ కుమార్ అలియాస్ బబ్బు, యనమల కుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్ ప్రసాద్ల సహాయంతో విజయవాడలోని విద్యార్థులకు అమ్మేవారు. నితీష్ జాబ్ కన్సల్టెన్సీలో పనిచేస్తూ ఉండగా తరుణ్ నగర్ శివార్లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పటమట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి జీవన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారంతో నితీష్, తరుణ్లను అదుపులోకి తీసుకుని 33 గ్రాముల ఎండీఎంఏ, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసలు నిందితులను పట్టుకునేందుకు బెజవాడ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరికి డ్రగ్స్ ఢిల్లీ నుంచి రింకు అనే వ్యక్తి ద్వారా వస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తిగా మనోహర్ ఉన్నట్టుగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొరియర్ ద్వారా డ్రగ్స్ ఢిల్లీ నుంచి రింకు పంపిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లారు. అయితే అప్పటికే రింకు అక్కడి నుంచి జారుకున్నట్టు తేలింది. రింకునే గత 6 నెలలుగా ఢిల్లీ నుంచి డ్రగ్స్ ని కొరియర్ ద్వారా విజయవాడకు పంపించినట్టు తేలింది. రింకు ఢిల్లీ పక్కనే ఉండే నోయిడా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడికి వెళ్లారు విజయవాడ పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ కూడా ఒక బృందం వెళ్లి గాలించింది. అయినప్పటికీ రింకు ఆచూకీ మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో రింకును పట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. నిందితులు డిలీట్ చేసిన డేటాను రిట్రీవ్ చేస్తున్నారు. ఆ డేటా రికవరీ అయితే నిందితులను గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు.